పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఉగాది బ్లాగ్. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. అండ్ అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మార్నింగ్ నుంచి మా ఇంట్లో అయితే ఒక సెకండ్ గ్యాప్ లేదు, ఫుల్ హడావిడి ఉంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఉగాది పచ్చడే అవుతుంది, ఇంకా మమ్మీ పోలేలు చేస్తున్నది. సో లెట్స్ గో. ఇప్పుడు ఇంట్లో అయితే అందరూ చాలా బిజీ ఉన్నారు. ఏమేమి చేస్తున్నారు మీకు చూపిస్తా. సో లెట్స్ గో. మన తెలుగు ఫెస్టివల్స్ అంటేనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తోరణం నుంచి. సో మేమైతే ఉగాదికి అయితే మామిడాకు ఇంకా వేపాకు రెండుతో తోరణం కడతాము. అండ్ మమ్మీ డాడీ ఇక్కడ మార్నింగే తోరణం కట్టారు. అండ్ మమ్మీ ఎంత బాగా వేస్తుంది కదా ముగ్గు. దాని తర్వాత ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ ఇత్తడివి ఇవన్నీ వాష్ చేసి పెట్టేసింది మమ్మీ మార్నింగ్. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసింది. మేము ఎలా అంటే ఎవ్రీ ఫెస్టివల్కి సేమ్ మెన్యూ ఉంటుందమ్మా. అంటే లైక్ ఇప్పుడు శివరాత్రికి ఇట్లా పర్టికులర్ మెన్యూ ఉంటుంది, అండ్ ఉగాదికి కూడా అలానే ఉంటుంది. సో మమ్మీ ఏమేమి స్పెషల్స్ చేసింది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ వ్లాగ్లో చూపిస్తాను. సో కంటిన్యూ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా మమ్మీ పూర్ణం మిక్సీ పట్టిన తర్వాత ఇలా మళ్ళీ ఒక ప్యాన్లోకి వేసి స్టవ్ పైన మంచిగా గీ వేసి మళ్ళీ దాంట్లో ప్యాన్లో మంచిగా కొంచెం మిక్స్ చేస్తుంది అన్నమాట. ఏమవుతుందంటే ఆ పూర్ణం ఇంకా మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా సాఫ్ట్గా వస్తాయి పోలలు. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఉగాదిలో మనకు స్పెషల్ ఏంటి అంటే పచ్చడి. సో ఎవ్రీ ఇయర్ మా బిట్టు అండ్ మా డాడీ కలిసి పచ్చడి చేస్తారు. సో అందుకే డాడీ వచ్చేలోపు బిట్టు అన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లా డాడీ బిట్టు కలిసి అది చేస్తారన్నమాట పచ్చడి. భక్షాలేమో నేను మమ్మీ కలిసి చేస్తాము, అండ్ పచ్చడి ఏమో బిట్టు అండ్ డాడీ చేస్తున్నారు. యాక్చువల్గా మేమైతే పోలేలు అంటాము, కానీ మీకు అర్థం కాదేమో అని నేను భక్షాలు అంటున్నాను. మా సైడ్ అయితే పోలేలు అంటారు, కొందరు భక్షాలు అంటారు, బొబ్బట్లు అంటారు. సో అదనమాట. సో పచ్చడి అయితే ఫస్ట్ మంచిగా అందరికీ బొట్టు పెట్టించుకొని దాని తర్వాత మనం తెచ్చుకున్న కుండకి కూడా బొట్టు పెట్టుకోవాలి. మంచిగా కుండకి బొట్టు పెట్టిన తర్వాత కంకణాలు అయితే కడతామన్నమాట మనకు, అండ్ కుండకి కూడా కంకణాలు కట్టుకోవాలి. అండ్ మేమైతే పచ్చడి కుండలోనే చేస్తాము ఎవ్రీ ఇయర్, అండ్ ఈ ఇయర్ కూడా అలానే చేస్తున్నాము. అండ్ మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఉగాది అనేది మనందరికీ చాలా స్పెషల్ ఫెస్టివల్, ఎందుకంటే ఇది ఒక న్యూ ఇయర్ అన్నమాట. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇదే అసలైన న్యూ ఇయర్ అన్నమాట. సో ఇప్పుడే కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఉగాది అంటే యుగాది అంటే యుగాది అనే వర్డ్ నుంచి వచ్చిందంట. మళ్ళీ యుగాది మీనింగ్ ఏంటంటే యుగం ప్రారంభం, అంటే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంట. సో ఇది కూడా నేను కొంచెం ఆన్లైన్లో చూసి తెలుసుకున్నాను. సో మీకు కూడా షేర్ చేస్తుంటే ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవాలి అని అనిపించింది. సో మీకుతో కూడా షేర్ చేస్తున్నాను నేను. ఇంకా బొట్టు పెట్టి కంకణం కట్టుకొని మనం కూడా కంకణాలు కట్టుకున్న తర్వాత ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే డాడీ చింతపండు మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్ రెడీ చేస్తారు. ఇంకా బెల్లం పానకము, బెల్లం వాటర్ వేస్తాము. ఇంకా మేమేమేమి వేస్తామంటే బెల్లం, చింతపండు, వేపాకు, మామిడికాయలు, పుట్నాలు, సోంపు ఇవన్నీ వేస్తామన్నమాట. కొందరు కారం కూడా వేస్తారు, కానీ మా సైడ్ అయితే కారం వేయరన్నమాట. అసలు ఉగాది పచ్చడి ఎంత బాగా అవుతుందంటే మనము టేస్ట్ చూడకుండానే నార్మల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంత అవసరం ఉంటే అంత వేసేసుకుంటాం కదా. వేసిన తర్వాత ఆ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఉగాది పచ్చడిలో ఎలా అయితే తీపి, పులుపు ఇవన్నీ ఉంటాయో అట్లనే మన లైఫ్లో కూడా గుడ్ బ్యాడ్ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ ఉంటేనే అది లైఫ్, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అట్లనే ఎలా అయితే పచ్చడిలో మనం చేదు, పులుపు అన్నీ వేసినా ఎంత బాగుంటాయో అట్లనే మన లైఫ్లో కూడా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా మన లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇది మనకు ఒక ఫ్రెష్ ఇయర్, ఇది మన కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పటి వరకు మీ చిన్న చిన్న గోల్స్ ఏమైనా ఇంకా మీరు స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అండ్ మనం అందరం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అంతా మంచిగా జరగాలి, ఇయర్ అందరికీ బాగుండాలి, అందరి హెల్త్ మంచిగా ఉండాలని మనం దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుందాము. సో
ఇంకా ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే ప్రిపరేషన్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే మనం దేవుడి దగ్గరికి టెంపుల్కి వెళ్ళడానికి 5 చేసుకొని తీసుకొని వెళ్తాము. ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర పెట్టడానికి కూడా 5 అన్నమాట. సో మమ్మీ దేవుడి కోసం ఇంట్లోకి అన్నీ చేసి పెట్టేసింది. ఇంకా మంచిగా ఫస్ట్ అయితే మనం చేసిన పచ్చడి, ఇంకా మనం చేసుకున్న పోలేలు, ప్రసాదం అన్నీ దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసి మంచిగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాము. ఇయర్ అంతా మంచిగా జరగాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉండాలి అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మంచి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని దేవుడి దగ్గర, ఇంకా మా నాన్నమ్మ తాత దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. మా సైడ్ మోస్ట్లీ ఇట్లానే చేస్తారనమాట. మంచిగా ఫస్ట్ అంత ప్రసాదాలు అన్నీ చేసుకొని ఇంట్లో దేవుడికి పెట్టి దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇంకా వెంటనే టెంపుల్కి వెళ్తాము. అండ్ మేము వెళ్ళే టెంపుల్ కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్తామన్నమాట. అంటే మన ఇంటి దగ్గర ఉన్న ఏ అమ్మవారి టెంపుల్కైనా, పోచమ్మ, మా ఇంటి దగ్గర అయితే పోచమ్మవారు ఉంటారు. సో అక్కడికైతే వెళ్ళి మంచిగా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా ఇంటికైతే వచ్చేసి అప్పుడు ప్రసాదం తింటాము. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా పీస్గా ఉంటుంది. నేను మమ్మీ ఎవ్రీ ఫ్రైడే వెళ్తాము. మమ్మీ అయితే ఎవ్రీ ఫ్రైడే వెళ్తుంది, నేనైతే మోస్ట్లీ అప్పుడప్పుడు మమ్మీతో వెళ్తాను. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అమ్మవారు మంచిగా బ్లెస్ చేస్తారు. సో మనందరం మంచిగా ఉండాలని నేను కూడా కోరుకున్నాను. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తున్నాము. సో మేము ఇట్లా ఫెస్టివల్స్కి అప్పుడప్పుడు మంచిగా అరిటాకు తెచ్చుకొని మంచిగా లంచ్ చేస్తాము అందరం కలిసి. సో ఇప్పుడు కూడా మంచిగా డాడీ అన్ని అరిటాకులు తెచ్చారు, అన్నీ వాష్ చేసి మంచిగా అన్నీ అరేంజ్ చేస్తున్నాము. అస్సలు లిటరల్లీ మార్నింగ్ నుంచి ఎవ్వరము వాటర్ తప్ప వాటర్ కూడా ఎక్కువగా తాగలేదు, అంత బిజీ ఉండే మార్నింగ్ నుంచి. మమ్మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఎవ్వరం చేయలేదు. సో ఇంకా ఇప్పుడే లంచ్ హ్యాపీగా ప్రశాంతంగా మంచి యమ్మీ లంచ్ చేసాము. అండ్ మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఇదే మెన్యూ. నేను మీకు చెప్పాను కదా, మా మమ్మీ ఇట్లా స్పెసిఫిక్ ఈ ఫెస్టివల్స్కి ఈ మెన్యూ రిపీట్ అవుతుంది. సో అట్లా మాకు ఉగాదికి ఏం చేస్తుందంటే మమ్మీ పచ్చడి అయితే ఉగాది పచ్చడి ఉంటుంది, ఇంకా పోలేలు ఉంటాయి. దాంతోపాటు మనకు మ్యాంగో తోటి పచ్చడి చేస్తారు కదా, ఇలా తురుము పచ్చడి అంటాము. మమ్మీ అది తురుము పచ్చడి చేస్తుంది. ఇంకా సాంబార్, వంకాయ, మ్యాంగో పులిహోర అయితే ఖచ్చితంగా. సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఉగాది వచ్చిందంటే ఉగాది రోజు నుంచి మ్యాంగో పులిహోర స్టార్ట్ అవుతుంది. ఇంకా సమ్మర్ మొత్తం మ్యాంగో పులిహోరని చేస్తుంది. డైనింగ్ టేబుల్ లేకుండా నార్మల్గా బాగా చేస్తుంది. మార్నింగ్ లేచేసి అలుకుడు, దోరణాలు కట్టుడు, ఇంకా మార్నింగ్ లేచిపోయి పొలం కాడ పోయి ఎడ్లతోని దున్ని 4 సార్లు వేసి ఇట్నం వేసేస్తాం. దాన్ని ముహూర్తం అంటారు. ముహూర్తం అంటారు. కొత్త నాగలి ఎడ్లంతగా ఎడ్లను కడుక్కొని బయటకు ఏంది సున్నము జాజు రుత్త కొమ్మలకు
రుద్దుకొని తీసుకొని పోయి కొత్త తాళ్ళు కూడా అన్ని కొత్తవి వాటితో పోయి ముహూర్తం పెట్టేసి వస్తారు. అంటే ఎవరు చూడకముందే, ఎవరు పలకరియకముందే తెల్లవారుజాము కల్లా పొలం కాడ ఉండాలి. ఆడ పోయి దున్నేసి వద్దురు. వచ్చిన తర్వాత ఇంటికాడ దోరణాలు అవి కట్టేసి తాత పచ్చడి చేస్తుండే. తాతనే చేస్తుండే పచ్చడి. ఎవరైనా మోస్ట్లీ డాడీ వాళ్ళే చేస్తుండే. కూర్చొని అన్ని కట్ చేసి అన్నీ చేస్తుండే. పోలేదు నానమ్మ. మమ్మీదేముంది. నువ్వు హెల్ప్ చేస్తుండేనా లేకపోతే బిట్టులాగా లేట్ లేస్తుండేనా డాడీ? అమ్మ నేనేం హెల్ప్ చేయనా? అంత పెద్ద బిట్టు హ్యాపీ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు అంతే. నువ్వు చెప్పు కదా నీ చిన్నప్పుడు దున్నేసి వస్తారు బాయికాడికి అందరు లేచేసరికి. అది అప్పుడు ఊర్లకి అంటే దేనికి దున్నడము? ముహూర్తం, కొత్త సంవత్సరంలో ముహూర్తం పెడతారు. కొద్దిసేపు దున్నేసి వస్తారు. రైస్ గిట్ అన్ని కొత్త పంట. వ్యవసాయ ముహూర్తాలు తెలుగు మాసం సంవత్సరంలో ఫస్ట్ ఉగాది రోజే ముహూర్తాలు. మమ్మీ నువ్వు చెప్పు, నీ చిన్నప్పుడు ఉగాది ఎలా చేసుకుంటుండే? అమ్మ ఎలా చేస్తుండే చెప్పు. సూపర్గా ఎట్లా? మమ్మీ అయితే ఏం హెల్ప్ చేయకపోతుండే కదా బిట్టు. ఇప్పుడు మనం ఎట్లా చేసుకున్నాం అమ్మమ్మ సేమ్ అట్లనే చేస్తుండే. మేము లేచేసరికి అమ్మమ్మ పూజ అని చేస్తుండే. ఉన్నప్పుడు బాగా ఓన్లీ కూతురు కాబట్టి మమ్మీతో ఏం పని చేయదు. పూలలు వేస్తుండే అమ్మమ్మని. తర్వాత గుడికి వెళ్తుండే. ఊర్లో ఏ గుడికి వెళ్తుండే డాడీ? అమ్మవారి గుడికి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుండేనా? అవును. అమ్మవారి గుడికి వెళ్ళారా? అమ్మమ్మ పూలలు సూపర్ చేస్తుండే. ఇట్లా కరిగిపోతే నోట్లు వేసుకుంటా. సేమ్ ఇప్పుడు మా మమ్మీ కూడా అలానే చేసింది. అసలు అమ్మమ్మ లాగా వేరే మేము ఎవరికి రాదు. అంత బాగా చేస్తున్నా. ఏదైనా పర్ఫెక్ట్. అంత బాగా అయింది, అందుకే అంత. యా అరిటాకులు ఇవి ఇక్కడ బాయికాడ తెచ్చినాడు డాడీ. మన బైక్ అన్న కొంచెం అన్నంలో మ్యాంగో తురుము చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి ఇవ్వబిట్టు. ఇదే ఇయర్లో ఫస్ట్ మ్యాంగో చట్నీ. ఉగాది రోజు మమ్మీ ఎవ్రీ ఇయర్ తురుము చట్నీ చేస్తుంది. ఇదైతే నా ఫేవరెట్. ఫస్ట్ మ్యాంగో టేస్ట్ చేయడం ఉగాది రోజు. బిట్టు చూడు, నెయ్యిలోనే భక్షాలు తింటాం. భక్షాలు తింటుంది. బిట్టు చట్నీ బిట్టు కొంచెం నెయ్యి బిట్టు నెయ్యిరా. ఇలా మంచిగా కలుపుకొని తింటే చట్నీ అంటే ఎంత బాగుంది. చాలా బాగుంది అసలు. ఫస్ట్ మ్యాంగో కాబట్టి బాగుంది. అంటే బిట్టు చేసింది కదా, బిట్టు మిక్సీ పట్టింది. అట్లా ఎవరు మన వ్యూవర్స్ నంబర్ అందరు మమ్మీ కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటుంది, ఇంకా రెసిపీస్ పెట్టండి అని చెప్తున్నారు. అంత మా అమ్మ. వావ్. మా అమ్మ చేసింది. బిట్టు పెట్టాలా ఒక ముద్ద? నేను పెట్టుకున్నాను. మ్యాంగో నెయ్యే పోయి పెడుతుంది ఏ పండుగ అయినా. బయట సోఫా కింద సోఫా ఉంటుండే సార్ మన ఇంట్లో హాల్లో. మీ అమ్మ ఇంకా టేస్ట్ చేస్తుందా? సూపర్. ఒక్కటి తింటే ఫుల్. రాలేదు ఆ టేస్ట్. పెద్దగా చేస్తుండేనేమో అప్పుడు. రాలేదు. ఎవరిది? ఇంకా మేము 2 టైప్స్ చేస్తాము. ఒకటేమో లిక్విడ్ది, ఇంకోటేమో ఇలా గట్టి పచ్చడి. గట్టి పచ్చడి చాలా బాగుంది. ఇస్తావా? సోంపు ఎక్కువ బాగుంది. సూపర్. మంచి డైజెషన్ అవుతుంది. నేను ఎప్పుడైనా గట్టి చేస్తే కానీ ఆంధ్ర తెలంగాణ రెండు చేస్తాను. బాగుంది బిట్టు. జై శ్రీరామ్. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
అండ్ ఫైనల్గా ఫెస్టివల్ అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ మీ అందరికీ నేను మీ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాము. సో మమ్మీది అయితే మైసూర్ సిల్క్ శారీ ఎంత బాగుంది కాంబినేషన్ అంటే మంచి ఆనియన్ పింక్ కలర్ ఉంది శారీ అండ్ చాలా చాలా బాగుంది అండ్ మంచిగా ఉగాదికి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా, మీరు ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో మిస్ అయ్యి ఉంటే చూడండి. మేము నాంపల్లికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నాము, నేను మా బిడ్డ ఇద్దరము. ఇది ప్యూర్ బాగుంది డ్రెస్ అన్నమాట. ఆ డ్రెస్ మెటీరియల్ తీసుకొని మంచిగా ఇలా మేము స్టిచ్ చేయించుకున్నాము అండ్ నాకు ఇద్దరు కలర్స్ నచ్చాయి. నాకు మా చెల్లి కలర్ నచ్చింది, నా కలర్ నచ్చింది. సో మీ అందరికీ ఏది బాగా అనిపించింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే మేము నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. ఇలా హ్యాండ్లూమ్స్ అని కొన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట, ఆ స్టోర్లోనే తీసుకున్నాము అండ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఈవినింగ్ అయింది, 7 కల్లా బన్నీ ఇంకా ఫ్రూటీ వచ్చారు ఇంటికి. సో మేమందరం మంచిగా ఎంజాయ్ చేసినాము. అసలు మేమందరం కలిస్తే మా రొటీన్ ఎట్లా ఉంటుంది అంటే నైట్ ఖచ్చితంగా అది ఏమైనా సరే నైట్ అయితే ఒక హారర్ మూవీ చూడాలి. ఫస్ట్ అయితే యూనో కార్డ్స్ ఆడాలి, తర్వాత ఒక హారర్ మూవీ చూసి ఎండ్ చేయాలి. ఎవ్రీ టైం అట్లనే చేస్తాం. మోస్ట్లీ మీ అందరు కూడా అట్లనే చేస్తారు కదా. కజిన్స్ అందరం కలిస్తే ఖచ్చితంగా నైట్ హారర్ మూవీ అయితే చూడాలి. మళ్ళీ మార్నింగ్ ఏమో లేట్గా లేవాలి 10 o'clockకి అట్లా. సో మేమైతే ఎప్పుడు అట్లనే చేస్తాము. ఇంకా ఉగాది రోజు నైట్ మేము హారర్ మూవీ చూస్తున్నాం. లిటరల్లీ సేమ్ అవే విజువల్స్. ఆ రోజు నైట్ ఎంత వర్షం అంటే పెద్ద పెద్దగా థండరింగ్ సౌండ్స్ అండ్ మొత్తం గాలి, లిటరల్లీ ఎంత గాలి అంటే బయట ఏవైనా చైర్స్ ఏవైనా ఉన్నా కూడా గాలికి టూ మచ్. అసలు మేము ఏంటి ఇంత సౌండ్ వస్తుందని షాక్ అయి బయటికి వెళ్తే బీభత్సంగా అసలు పాపం చిన్న చిన్న డాగ్స్ అయితే ఎంత భయపడ్డాయంటే అవి అరుస్తున్నాయి ఆ సౌండ్స్కి భయపడి. నేను ఇంకా భయంతో అసలు క్లిప్పింగ్స్ కూడా ఏం తీయలేదు, అంత భయమైంది చూడగానే. ఇంకా మళ్ళీ మమ్మీ ఈవినింగ్ డిన్నర్కి అయితే స్టార్ట్ చేసింది. మమ్మీ ఫ్రెష్ అయింది, మళ్ళీ పూజ చేసింది, మళ్ళీ డిన్నర్ స్టార్ట్ చేసింది. నేనేమో ఇంకా అలానే జిడ్డు వేసేస్తూ ఉన్నాము. సో ఒకటేసారి నైట్ టైం స్కిన్ కేర్ చేసుకుందామని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లానే ఉన్నాం. అండ్ మమ్మీ ఈ పూర్ణం ఏం చేస్తుందంటే మంచిగా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్యాన్లోకి వేసి కొంచెం గీ యాడ్ చేసి మంచిగా కొంచెం దాన్ని కొంచెం మిక్స్ చేస్తుంది అన్నమాట. అది ఇలా గట్టిగా అవుతుంది అండ్ దానివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ పోలేలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఈసారి కూడా చాలా చాలా మంచిగా అయినాయి. ఉగాది ఈజ్ లైక్ అవర్ ఫేవరెట్ ఫెస్టివల్. బేసికల్గా తెలుగు ఫెస్టివల్స్ ఏదైనా మన ఫేవరెటే. మంచిగా ఫ్యామిలీ టైంతో స్పెండ్ చేయొచ్చు, మంచి మంచి ఫుడ్ చేస్తుంది మమ్మీ. అండ్ ఇవాళ అయితే నేను ఫుల్గా తిన్నాను అండ్ నా టమ్మీ హ్యాపీగా ఉంది. అండ్ పోలేలు ఈజ్ మై ఫేవరెట్. ఉగాదికి పచ్చడి అన్న పోలేలు అన్న నాకు చాలా ఇష్టం. మీ అందరికీ కూడా ఇష్టమా? మీరు ఎక్కువగా పోలేలు తింటారా, పచ్చడి తాగుతారా? నేనైతే రెండు మంచిగా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఒక్కసారి వస్తుంది కాబట్టి మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేయాలి. అండ్ మమ్మీ డిన్నర్కి కూడా మళ్ళీ పోలేలు చేస్తుంది. సో ఇంక ఉగాది రోజు ఇంకా ఉగాది నెక్స్ట్ డే రోజు మొత్తం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఖచ్చితంగా పోలే అయితే ఉండాలి. సో మమ్మీ మళ్ళీ డిన్నర్ కోసం పోలేలు చేస్తుంది. బన్నీ ఫ్రూటీ కూడా టేస్ట్ చేయలేదు కాబట్టి సో చేస్తున్నారు. అండ్ లిటరల్లీ టేస్ట్ ఎట్లా అయినాయంటే మీరు పుల్లారెడ్డిలో స్వీట్స్ ఎంత సాఫ్ట్గా ఉంటాయి పోలేలు అంతే సాఫ్ట్గా అయినాయి, చాలా మంచిగా అయినాయి. మా మమ్మీ వేసుకున్న శారీ మేము షిరిడీలో తీసుకున్నాము. షిరిడీలో ఈ శారీస్ ఫేమస్ అన్నమాట, బాందిని శారీస్ కదమ్మా. సో అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కానీ అసలు ఎక్కువ ఏమీ లేదు. ఇది సెకండ్ టైం బాందిని ప్రింట్ వస్తే బాగా అనిపిస్తుంది శారీస్. ఇవాళ నువ్వు బాందిని వేసుకున్నావు, మేము కూడా బాందిని వేసుకున్నాం. నేను అప్పుడు అనుకున్నాను. డాడీ పంచాంగంలో ఏం చెప్పినారు చెప్పు? పంచాంగంలో ఏం చెప్పినారు గుడిలో? అమ్మ చిమ్నీ ఆఫ్ చేయ కొద్దిసేపు. రియల్ ఎస్టేట్ కూడా అమ్మ చిమ్నీ ఆఫ్ చేయి. రియల్ ఎస్టేట్ సరే పుంజుకుంటావా మంచిగా అవుతుంది అంటున్నా. ఇంకా వర్షాలు బాగా పడతాయంట, పంటలు బాగా పడతాయంట. సూపర్ అంట. స్పూన్స్లే అదేంటి ఏ రాశికి బాగుంటుందంట? ఏ రాశి బాగుంటుందో?
ఆ మొదటిగా ఉన్నోళ్ళకు సా సే సా సాంస్కృతిక్ బా జే జా నా మాత్రం నిషిత ఇది ఆల్రెడీ మంచిదే. అరే ఉండదు. ఇంకా నైట్ మంచిగా డిన్నర్ చేసిన తర్వాత అందరం కలిసి పెంటోస్కి వెళ్ళి లెగ్ టచ్ ఆడినాము. అండ్ ఎంత మంచిగా ఉండే కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా నైట్ చాలా వర్షం పడింది. అండ్ మీ దగ్గర కూడా అలానే అయ్యిందా? ఎంత అంటే ఇట్లా మా డాడీ అన్నారు ఇట్లా వడగళ్ళు వర్షం పడింది అనుకుంటా అని. అండ్ ఇంకా మళ్ళీ నైట్ అయితే ఆబ్వియస్గా యూనో గేమ్ ఆడాలి. అండ్ యూనో కార్డ్స్ ఆడినప్పుడల్లా ఎవరో ఒకరు చీటింగ్ చేస్తారు కదా, ఇక్కడ అదే నడుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.